అద్దె ఇంట్లో ఉన్నవాడికి స్వంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమంటే అద్దెంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు. జ్ఞానికి ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది. మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలలోకి నేను అనే తలంపే మొదటిది. అది వచ్చిన తర్వాతనే మిగతా ఆలోచనలు ఉద్భవిస్తాయి. నువ్వు చేసే ఏ ప్రయత్నము అయినా కర్మ అయినా వృధా కాదు. నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. అది మంచైనా చెడైనా మనం చేసిన పనుల ప్రభావం తప్పకుండా మన జీవితంలో ఎదురవుతుంది. అందుకే సత్కార్యాలు చెయ్యాలి. ఒక వ్యక్తి నన్ను కారణం లేకుండా తిడుతున్నాడు. నా కోపం వస్తోంది. తను నీకు మిత్రుడు. నీవు కూడా వారితో కలిసి నిన్ను నీవు తిట్టుకో. నేను తిట్టుకోవాలా? అవును, మిమ్మల్ని మీరే తిట్టుకోవాలి. లేకపోతే దేహాభిమానం ఎట్లా పోతుంది? మీరు చెయ్యలేని పనిని అతను చేసి మీకు మేలు చేస్తున్నాడు కాబట్టి అతను మీకు మిత్రుడు. జపం రామనామంతో చేయాలా లేక కృష్ణనామంతో చేయాలా? అలా కాక రెండూ కలిపి రామకృష్ణ నామ జపం చేయాలా? నీకు ఏ నామం ఇష్టమో ఆ నామాన్ని జపం చెయ్యవచ్చు. అన్ని నామాలు ఒకటే. కావలసిందల్లా మనసులో ఇతర ఆలోచనలు పోయి జపించే నామంపై ఏకాగ్రత కుదరడమే. శవము అంటే ఎక్కడినుండో రాదు. ప్రాణము లేకపోతే ఈ శరీరమే ఒక శవము. ప్రాణము ఉన్నంతవరకు ఎవరి శవాన్ని వాడు మోసుకుంటాడు. ప్రాణము పోయాక ఆ శవాన్ని నలుగురు మోస్తారు. అంతే తేడా. మనిషి మనసుకి బానిస, మనసు మాయకి బానిస, మాయ పరమాత్మకు బానిస. కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగుతుంది. మాయ తొలగితే మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు. చివరికి తానే పరమాత్మ అవుతాడు. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. మనిషిని కూడా ఎవరూ నాశనం చెయ్యరు. అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ప్రతి ప్రాణిను దాని ప్రారబ్ధం ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడు. ఎంత ప్రయత్నించినా సరే జరగనిది జరుగదు. నివారించటానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరుగక మానదు. దీనికి తిరుగులేదు. అందువల్ల అన్నింటికన్నా శ్రేష్టమైన పద్ధతి మౌనంగా ఉండటం. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు.